MQ on Linux operating system. So VMware వేసుకున్నాను నా దాంట్లో అండ్ Red Hat 32-bit. So మీరు కూడా ఏదో ఒకటి వర్చువల్ బాక్స్ కానీ VMware మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి. సో విండోస్ దీని టాప్ మీదే VMware వేసాను, దాంట్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. సో 64-bit కొంచెం అది వర్క్ అవ్వట్లేదు ఇందులో, అంటే 32-bit తీసుకున్నాను ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ 32-bit, సో అందుకని 7.5 వేస్తాను అనమాట. బట్ ఏదైనా సరే ఇన్స్టలేషన్ ప్రొసీజర్ 8 అయినా 9 అయినా ఏదైనా ఒకటి. మీరు విండోస్ తీసుకున్నప్పుడు ర్యార్ ఫైల్ వస్తుంది WinRAR, అలాగే IBM సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అడుగుతుంది అనమాట, ఇజ్ ఇట్ ఫర్ విండోస్ ఆర్ లైనక్స్ సోలారిస్ కానీ దేనికోసం ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్ మీరు తీసుకుంటున్నారు. సో లైనక్స్ మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటామో మనకి టార్ ఫైల్ అని ఇలా వస్తుంది. దీన్ని జస్ట్ ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మీ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీగా ఇక్కడ కాపీ అయిపోతుంది. సో ఇది మన ప్రాక్టికల్ కాబట్టి. మామూలుగా అయితే డైరెక్ట్ సైట్ నుంచి రెడ్ హ్యాట్ మన సర్వర్లోకి మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం. ఇది మన సాఫ్ట్వేర్ ప్యాకేజ్. సో నౌ వి నీడ్ టు ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇది మనకు వచ్చే టార్ ఫైల్. ఫస్ట్ ఇలా వస్తుంది టార్ ఫైల్, దెన్ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద టార్ ఫైల్. ఫస్ట్ ఇది 2 టైప్స్లో ఉన్నాయి, అంటే టార్ చేసింది తర్వాత గన్ జిప్ చేసింది అనమాట, అంటే జిప్ చేశారు. టార్ చేసిన తర్వాత జిప్ కూడా చేశారు. సో మీరు ఫస్ట్ గన్ జిప్ అనే కమాండ్ వాడి దీన్ని అన్జిప్ చేసి దాని తర్వాత అన్టార్ చేసుకోవచ్చు. అదర్ వే యూ కెన్ డూ ఇట్, లేదా డైరెక్ట్ టార్లోనే XP ZF ఈ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, Z అంటే గన్ జిప్ కూడా అయిపోతుంది. ఓకే, జస్ట్ MQ ట్యాప్ కొట్టేస్తున్నాను. ఇక్కడ వేరే M తోటి ఏం ఫోల్డర్ లేదు కాబట్టి. యాక్చువల్గా టార్ అంటే టేప్ ఆర్కైవ్ ఫర్ ఆర్కైవింగ్ సంథింగ్. దీన్ని అన్కంప్రెస్ చేయాలి. ఇంకా ఆ ఫైల్స్ అన్నింటినీ టార్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ .tar అని వస్తుంది మీకు ఇంతవరకు. దీన్ని మళ్ళీ ఏం చేశారంటే కంప్రెషన్ టెక్నిక్ వాడి మళ్ళీ ఇంకా స్పేస్ తగ్గించడానికి కంప్రెస్ చేశాను. సో దానికి అన్జిప్ అనే కమాండ్ వాడారు. సో టోటల్గా మనకు వచ్చే ప్యాకేజ్ ఇలా వస్తుంది, అంతా బాగా కంప్రెస్ అయింది. సో దీన్ని అన్కంప్రెస్ చేసుకుంటే దీనిలో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మనం చూసుకోగలం MQ. సో దాన్ని అన్కంప్రెస్ చేయాలంటే టార్ ఇది ఫైల్ అనమాట, ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. C పెడితే కంప్రెస్ అవుతుంది, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఎక్స్. V అంటే వర్బ్రోస్ కింద, అంటే మనకి అవుట్పుట్ అనేది జస్ట్ చూపించడానికి. ఈ Z కానీ Z కానీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ కన్జిప్ అనేది ఉంటుంది. దీనివల్ల ఈ Z అనేది యూజ్ చేస్తే అది అన్కంప్రెస్ చేసి ప్లస్ అన్టార్ కూడా చేసేస్తుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకవేళ మీ సూట్ కేసులో జస్ట్ ఎక్కువ బట్టలు ఎక్కువ పెట్టుకొని కంప్రెస్ చేసి మరీ పెట్టారు, సో ఆ టైప్ అనమాట. సో ఇక్కడ ఈ జస్ట్ ఈ కమాండ్స్ యూజ్ చేసి జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, ఐఎమ్ జస్ట్ ఎక్స్ట్రాక్టింగ్ అది. సో దాని లోపల ఇవన్నీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి. అయిపోయింది కంప్రెస్. సో ఇప్పుడు LS కొడుతున్నాను. సో చూడండి ఆల్రెడీ ఉన్న మనం ఇంతకు ముందు ఉన్న ఫైల్ ఇది ఒక్కటే. దాంట్లోంచి ఇప్పుడు ఈ RPM అనే ఎక్స్టెన్షన్స్ ఉన్న ఫైల్స్ అన్ని వచ్చినాయి, ప్లస్ ఇక్కడ లైసెన్స్, ఇక్కడ రీడ్మీ,
ప్రీ రిక్వెజైట్స్ ఇలా వస్తాయి. అండ్ ఇక్కడ లైసెన్స్. సో ఇక్కడ మనం యూజ్ చేసేది రెడ్ హ్యాట్ లైనక్స్ కాబట్టి మనకు వచ్చే ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆర్పిఎం ప్యాకేజెస్. రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. మన విండోస్లో సెటప్ ఫైల్ ఉంటుంది .exe అని. సో అలాగే మన రెడ్ హ్యాట్లో ఆర్పిఎం ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. సో ఎంక్యూ అనేది మన ఆర్పిఎం ప్యాకేజెస్లో వస్తుంది ఇలా. So these are the package names. ఇక్కడ MQ series runtime ఉంది. ఇక్కడ runtime, samples, server. మన విండోస్ లా కాకుండా ఇక్కడ సపరేట్ గా అన్ని ఇండివిజువల్ ఆర్పిఎమ్స్ ఉన్నాయి. ఏది కావాలంటే దాన్ని మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వర్ ఉంది చూడండి, ఇది సర్వర్ కావాలంటే మీరు సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ రన్ టైమ్ అనేది మ్యాండటరీ కాంపోనెంట్ అన్నమాట. ఫస్ట్ టైం ఈ కాంపోనెంట్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి వేరే దేనికన్నా. రన్ టైమ్ మ్యాండటరీ కాంపోనెంట్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఈ రన్ టైమ్ కనుక లేకపోతే అసలు ఈ సర్వర్ కానీ ఏది ఇన్స్టాల్ అవ్వదు. సో రేపు ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు రన్ టైమ్ ఇస్ ఫస్ట్ కాంపోనెంట్ వీ షుడ్ ఇన్స్టాల్. దీని తర్వాత మీరు క్లయింట్ కావాలి అంటే మీకు ఇక్కడ క్లయింట్ కూడా సపరేట్ క్లయింట్ పెట్టుకోండి. అదే మన ఎక్స్ప్లోరర్ జిఐ ఇది చూసారు కాబట్టి అది కావాలంటే సపరేట్గా ఈ ఎక్స్ప్లోరర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే, వద్దు అనుకుంటే ఇన్స్టాల్ అవసరం లేదు. సో బట్ ప్యాకేజ్ మాత్రం ఇచ్చారు. సో ఇది సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. దీనికి లైసెన్స్ ఉంది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. సో ఇది .sh కాబట్టి MQ లైసెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్గా లాగిన్ అవ్వాలి. దీనికి రూట్ యూజర్, నేను ప్రెసెంట్ అయితే మహి అనే ఈ యూజర్ ఉంది. సో నా ఐఎమ్ స్విచింగ్ బ్యాక్ టు రూట్ యూజర్. నేను జస్ట్ పాస్వర్డ్ వేరే సెట్ చేశాను. సో పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ మనం ./MQ లైసెన్స్. ఈ సింపుల్గా ఇలాగే క్లిక్ చేస్తే మీకు మాత్రం జిఏ ఉంటే కనుక, అంటే మీ రెడ్ హ్యాట్ సర్వర్ అనేది డిఫాల్ట్ సర్వర్లో అంత జిఏ కాంపోనెంట్స్ ఉండవు. బట్ ఒకవేళ ఉంటే మీకు ఇలాగా లైసెన్స్ని యాక్సెప్ట్ చేయమని ఇలాగా కమాండ్ వస్తుంది, ఐ మీన్ పాపప్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ యువర్ ఎండ్ యూజర్ లైసెన్స్. అంతా అయిన తర్వాత యూ కెన్ యాక్సెప్ట్ ఆర్ యూ కెన్ డిక్లేర్. సో మనం లైసెన్స్ని యాక్సెప్ట్ చేస్తాం. లేదా మనకు అలా GUIX ఈ ఫ్యాక్టర్ లేదంటే GUI ఫ్యాక్టర్స్ మన దగ్గర లేకపోతే యాక్సెప్ట్. అలాగే యాక్సెప్ట్ అని ఇక్కడ కొట్టేస్తే మీకు ఆ GUI అనే ప్రాబ్లం రాదు. లైసెన్స్ ఆల్రెడీ బీన్ యాక్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ లైసెన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ వీ షుడ్ ప్రొసీడ్ విత్ ఇన్స్టలేషన్. మనకి ఏదైతే కావాలి ఆర్పిఎం ప్యాకేజెస్లో ఆర్పిఎం ఇన్స్టాల్ ఎలా చేయాలంటే RPM-IVH. I అంటే ఇన్స్టాల్. సో వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇట్. V అంటే వెర్బోస్ అనేది మనకి అవుట్పుట్ బయటకు కనిపించడానికి వెర్బోస్ మోడ్ అంటారు. అండ్ H అంటే హ్యాష్ కింద హ్యాష్ ఎంత పర్సెంటేజ్ వెళ్తుందని జస్ట్ చూపించడానికి. కొట్టిన తర్వాత MQ అని కొట్టండి. అండ్ జస్ట్ మీకు దీన్ని చూపించడానికి MQ సిరీస్ సర్వర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ప్రీవియస్ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సారీ. ఒకసారి సర్వర్ సాఫ్ట్వేర్ పెడుతున్నప్పుడు ఫెయిల్ డిపెండెన్సీ అని మీకు ఎర్రర్ వచ్చింది. MQ రన్ టైమ్ ఈజ్ నీడెడ్ బై MQ సర్వర్. సో మీరు ఇందులో ఉన్న ఏ ప్యాకేజ్ మీరు క్లిక్ చేసినా ప్రతిదానికి రన్ టైమ్ అనేది కంపల్సరీ కావాలని చెప్తుంది.
దట్ ఇస్ డిపెండెన్సీ కాంపోనెంట్. సో అందుకని ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేస్తాం. హ్యాష్ అంటే అదే పర్సంటేజ్ చూపించడం. ఈ అనేది ఇన్స్టాల్ కి, ఈ అనేది ఎరేస్ డిలీటింగ్. ఓన్లీ ఈ ఇచ్చిన చాలా, ఈ అనేది జస్ట్ ఫర్ రోస్ మోడ్, దానికి ఇది లేదు. సర్వర్, ఇప్పుడు సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం. మనకి ఏఎంపిఎస్ పుట్టు అవి ఇవి కొంచెం అవన్నీ ఏంటంటే శాంపుల్ ప్రోగ్రామ్స్ లో ఉంటాయి. సో ఈ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఇక్కడికి ఓపీటీ ఎంక్యూ కాన్ఫిగ్ అనేది ఒకసారి ఈ కమాండ్ క్లిక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా మన ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎంక్యూ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది, పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకు చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మళ్ళీ మనం అది ఇచ్చే కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి కొన్ని చేంజెస్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి విండోస్ లో మనకి సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఎలాగైతే ఉంటాయో మనకి ఇక్కడ మీకు ఓపీటీఎంక్యూ అండ్ ఇన్స్టలేషన్ డైరెక్టరీ, ఇక్కడ ఇన్స్టలేషన్ డైరెక్టరీ ఓపీటీ ఎంక్యూ, ఓకే. అలాగే వర్కింగ్ డైరెక్టరీ వచ్చి వేర్ ఎంక్యూ, అంటే ఓపీటీ ఎంక్యూలో మీకు మన బైనరీస్ అన్నీ ఉంటాయి, అండ్ వేర్ ఎంక్యూలో మన మీకు క్యూ మేనేజర్స్, లాగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ ఇన్స్టలేషన్ డైరెక్టరీ అండ్ దిస్ ఈజ్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ. వేర్ ఎంక్యూ ఇది ఓపీటీ ఎంక్యూ. సో ఇప్పుడు సర్వర్ అయితే ఇన్స్టాల్ అయింది, అండ్ దెన్ శాంపుల్స్ కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. శాంపుల్స్ అంటే మీకు ఏఎంపిఎస్ పుట్ ప్రోగ్రామ్స్ కావాలి అనమాట. ఇన్స్టాలేషన్ అయితే దెన్ వీ విల్ చెక్ వన్, దెన్ క్యూఏ క్వెరీ ఆల్ ఓకే. 3 అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో వీడన్నట్టు ఇక్కడికి వెళ్ళి ఓపీటీ ఎంక్యూ కాన్ఫిగ్, ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. execute the following statement when running as a root user. So opt mq ls bin folder ఇవన్నీ కనిపిస్తాయి, samples bin ఇలా. సో cd bin ls మీకు ఇక్కడ మీ run mq and mqm DSPM QM ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. డిలీట్ క్యూ మేనేజర్, CRTM క్యూ, సేమ్ థింగ్. మన విండోస్ లో ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళిన తర్వాత మీకు బిన్ అనే ఫోల్డర్ లో ఎలాగైతే ఎగ్జిక్యూటబుల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ బిన్ అనే ఫోల్డర్, బట్ ఇక్కడ ఏంటంటే OPTMQ బిన్. సో అది ఏం కేసు పుట్టు అవి ఏంటంటే ఈ శాంపుల్లో ఉంటాయి. OPTMQ ఈ శాంపుల్స్ లోకి వెళ్ళింది, మళ్ళీ అందులో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది దాంట్లో. సో మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎంక్యూ కాన్ఫిగ్, ఈ ఎంక్యూ కాన్ఫిగ్ అనేది ఉండాలి. ఎంక్యూ కాన్ఫిగ్ క్లిక్ చేసి చూసినప్పుడు మీకు ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, సిస్టమ్ వి సెమాఫోర్ వాల్యూస్. సో మనకి ఇది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ సెట్టింగ్స్, కర్నల్ సెట్టింగ్స్. మనకి మన విండోస్ లో ఇది అవసరం ఉండదు, బట్ ఇక్కడ లైనక్స్ లో మటుకి కంపల్సరీ అన్నమాట. మనకి లైనక్స్ లో కర్నల్ ఉంటుంది కాబట్టి లోపల హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, దాని యొక్క సెట్టింగ్స్ ఎలా ఉండాలి యాజ్ పర్ IBM రూల్స్. ఎంక్యూస్ ప్రాపర్ గా రన్ అవ్వాలి వితౌట్ ఎనీ ఎర్రర్స్, అంటే దీనికంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి.
దీన్నే సిస్టమ్ బీస్ అంటారు లోపల ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లైనక్స్ కి సంబంధించింది. అండ్ వీటిలో కూడా మామూలుగా మన ఈ ఎంక్యూ క్యూస్ కాకుండా వీటిలో కూడా క్యూస్, షేర్డ్ మెమరీస్, సెమాఫోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో కూడా క్యూస్ అవ్వాలి అంటే ఏం లేదు, మీకు వచ్చే రిక్వెస్ట్ లోపల ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ పర్టికులర్ ప్రాసెస్ కానీ థ్రెడ్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకటి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే వేరే ప్రాసెస్ అనేది క్యూలో ఉంటుంది, వెయిట్ చేస్తాం. ఇది అయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రాసెస్ వచ్చి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడానికి లోపలికి ఇంటర్నల్గా సిస్టమ్ వి అని చెప్పేసి ఐపీసీఎస్, యాక్చువల్గా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అని లోపల ఉంటుంది ఐపీసీఎస్. సో ఈ ఐపీసీఎస్ అని మీకు కమాండ్ కొట్టినా మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఏంటంటే ఇలాగా మనకి యూ హ్యావ్ సెగ్మెంట్స్, మెమరీ సెగ్మెంట్స్, ఏ ప్రాసెస్కి ఎంత వాడాలి, ఓకే, ఎరేస్ అండ్ క్యూస్ ఇలాగా సపరేట్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్కటి మెయింటైన్ చేస్తాం. సో యాజ్ పర్ ఐబిఎం చూసుకోవాలి అంటే మీరు ఈ M2 కాన్ఫిగ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు రన్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఈ వాల్యూస్. సో ఇక్కడ ఐబిఎం వాల్యూ ఒకవేళ సెమాఫోర్ 500 ఉంది, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 500 అంటే ఇది పాస్. ఇక్కడ ఒకవేళ ఫెయిల్ వస్తే యూ షుడ్ చేంజ్ ఇట్. ఇక్కడ అన్ని పాస్ వచ్చే మ్యాక్సిమం అంటే ఇంతకుముందు నేను మాడిఫై చేశాను ఇవన్నీ. సో కర్నల్ పారామీటర్స్ ఇవి సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ ఫెయిల్ ఉంటే ఎక్కడ సెట్ చేస్తారు చూద్దాం. These are the kernel settings for Linux. ఈ కర్నల్ సెట్టింగ్స్ లైనక్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి, సోలారిస్ లో వేరు, ఏఎక్స్ లో అవసరం లేదు. ఓకే, ఓన్లీ లైనక్స్ లో మాత్రం. ఇక్కడ మీకు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఫైల్ sysctl.conf, ఓకే, ఈటీసీ అనే ఫోల్డర్ ఉంటుంది మనకి. దాంట్లో సిస్టమ్ కంట్రోల్ కాన్ఫిగరేషన్ ఫైల్, ఇందులోకి వెళ్ళి ఈ కర్నల్, ఇవి ఐబిఎం సజెస్ట్ చేసిన వాల్యూస్ అన్నమాట. ఎగ్జాక్ట్గా దీన్ని కాపీ తీసుకెళ్ళి అక్కడ పడాలి. చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనిపించే ఈ వాల్యూస్ అన్ని ఈ ఫైల్లోకి వచ్చేసి జస్ట్ దీంట్లో కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ ఈవెన్ ఐబిఎం మీకు గూగుల్లోకి వెళ్ళినా సజెస్ట్ చేసేది ఇదే. ఇది ఇంతవరకు చేస్తే మీకు మ్యాక్సిమం ఈ కర్నల్ పారామీటర్ సెట్టింగ్స్ ఇక్కడ వరకు ఉన్న సిస్టమ్వి ఇవన్నీ పాస్లోకి వచ్చేస్తాయి. లేకపోతే అన్ని ఫెయిల్ ఉంటాయి, అంటే ఈ వాల్యూ కంటే ఇవి ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి. షేర్డ్ మ్యాక్సిమం మెమరీ, షేర్డ్ మినిమం మెమరీ, అలాగే సెమాఫోర్స్, ఆపరేషన్స్, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఎన్ని ఉండాలి ఏంటి అనేది దీంట్లో కనిపిస్తుంది. కర్నల్ షేర్డ్ మినిమం, షేర్డ్ మ్యాక్సిమం వాల్యూస్ అన్ని పెట్టాడు. సో వాల్యూ కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది, దెన్ యూనిట్ టు చేంజ్ ద వాల్యూ. అక్కడ వరకు బాగానే ఉంది. దెన్ సిస్టమ్ సెట్టింగ్స్ కూడా ఇంకోటి ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ ఫైల్ డిస్క్రిప్టర్స్. ఒక పర్టికులర్ యూజర్కి లోపల మ్యాక్సిమం ఫైల్స్ ఎన్ని ఓపెన్ చేసుకోగలడు, ఎన్ని ప్రాసెస్ చేసుకోగలడు అని ఈచ్ పర్టికులర్ యూజర్కి ఒక లిమిట్స్ ఉంటాయి. సో దానికోసం ఈటీసీ సెక్యూరిటీ లిమిట్స్.conf ఈ ఫైల్, ఇందాకేమో ఈటీసీ sysctl.conf అని కొట్టాం, ఇక్కడేమో ఈటీసీ సెక్యూరిటీ లిమిట్స్.conf అని కొట్టాం. ఈ ఫైల్లోకి వెళ్ళి ఈ వాల్యూస్ ఏదైతే ఉందో @MQ, ఓకే, దీస్ ఆర్ కాల్డ్ సాఫ్ట్ లిమిట్స్, హార్డ్ లిమిట్స్, నెంబర్ ఆఫ్ ప్రాసెస్, నెంబర్ ఆఫ్ ఫైల్స్, వీటికి ఎంతెంత వాల్యూ ఇవ్వాలి.
ఆల్రెడీ ఇక్కడ పెట్టాను ఈ వాల్యూస్. ఓకే, ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ V8 ఓపెన్ చేసి మీరు కాపీ చేసి పేస్ట్ చేయాలి. వాల్యూస్ అనేది ఇక్కడ పెట్టి మీకు సెక్యూరిటీ లిమిట్స్ డాట్ కాన్ఫ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూస్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫైల్ని రీడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫైల్ రీడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ ఇది చేసుకోవాలి అంటే ఒకసారి జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం రీబూట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ sysctl.confకి మీరు ఈ వాల్యూస్ అయితే కంపల్సరీ రీబూట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ sysctl.confకి మాత్రం మీరు sysctl-p అని ఒక ఇది ఉందన్నమాట. sysctl సిస్టమ్ కంట్రోల్ -p అని. ఇది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ ETC సెక్యూరిటీ లిమిట్స్ డాట్ కాన్ఫ్ అనే ఫైల్ని రీడ్ చేయడానికి ఒక్కోసారి ఫోర్స్ చేస్తాను. సో దాంట్లో చేంజెస్ చేసాం కాబట్టి అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుంది, లేకపోతే మళ్ళీ రీస్టార్ట్ చేసిన వరకు తీసుకోదు. ఈవెన్ దే మీరు చేంజెస్ సేవ్ చేసిన ఫైల్ మీకు అక్కడ కనిపిస్తుంది, సేవ్ ఫైల్ అనే కనిపిస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇవి రెండే మెయిన్ ఇంట్లో అది అయిపోయింది. హార్డ్ లిమిట్స్, సెక్యూరిటీ లిమిట్స్ ఇవన్నీ అయిపోయింది. దెన్ మీరు ఎక్కడున్నారో ఒకసారి చూడండి. ఒకటి రైట్ ఇక్కడ. సో మనకి ఎంకేఎం యూజరు ఎంకేఎం గ్రూప్ క్రియేట్ అయిపోయింది. పాస్వర్డ్ ఇది, ఇందులో యూజర్ డీటెయిల్స్ అనమాట. ఈ యూజర్ ఏంటి, యూజర్ ఐడి ఏంటి, ఎంకేఎం యూజర్ క్రియేట్ అయిపోయింది. ఎంకేఎం గ్రూప్ దానికి ఐడి ఏంటి, వాళ్ళ డిఫాల్ట్ బ్యాష్ ఫోల్డర్ ఏంటి, తన హోమ్ ఫోల్డర్ ఏంటి, వేర్ ఎంకేఎం ఇస్ హోమ్ ఫోల్డర్. టర్మినల్ ఓపెన్ చేస్తాను. మీకు ఇక్కడ నాది ఈ మనీ అనే యూజర్ ఉన్నాడు. అట్ ప్రెసెంట్ నా హోమ్ డైరెక్టరీ ఏంటంటే ఎప్పుడైనా సరే జస్ట్ మీరు లాగిన్ అయినప్పుడు మీ హోమ్ డైరెక్టరీ అనేది జస్ట్ ఇక్కడ చూస్తారు. అలాగే ఎంకేఎం యూజర్కి వేర్ ఎంకేఎం అనేది ఒక హోమ్ డైరెక్టరీ. ఇందులోకి వెళ్ళాలంటే యూ షుడ్ చేంజ్ టు స్విచ్ యూజర్ టు ఎంకేఎం. సో ఇక్కడ నుంచి మీరు SUMKM అంటే పర్టికులర్ యూజర్కి వెళ్ళాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, దానికి ఒక కమాండ్ ఉంది. లేదా యూ డోంట్ నో బెటర్ వే ఏంటంటే మీరు రూట్ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసి పెట్టుకున్నారు అంటే మీరు లాగిన్ అయ్యే పాస్వర్డ్ రూట్కి కూడా అదే ఉంటుంది. ఇక్కడ నుంచి స్విచ్ యూజర్ రూట్ నుంచి SUMKM అంటే ఈజీగా అక్కడికి వెళ్ళిపోతుంది, పాస్వర్డ్ ఏం అడగదు. సో ఇక్కడ DSP కమాండ్ నాట్ ఫౌండ్, DSP కమాండ్ నాట్ ఫౌండ్. ఇక్కడ ఈ కమాండ్స్ అన్ని మనకి వర్కౌట్ అవ్వవు. ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోలేదు అండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. అంటే OPT MKM CV bin ఇక్కడికి వెళ్ళి ఇక్కడ CRTMKM అని కొట్టినా మీకు ఇలా నాట్ ఫౌండ్ ఆల్రెడీ ఇక్కడ కనపడుతున్నాం కదా, బికాస్ అది షెల్ ఫైల్ కాబట్టి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ // ఇచ్చి CRTMKM కొట్ట. ఓకే, క్యూ మేనేజర్ నేను లేదు, DSP/PER ఇప్పుడు వస్తుంది. M2 version and platform M2 on Linux 32-bit installation one. Is it a primary? No. Installation path చూడండి OPT MKM and data path is parent. సో దీని ఇప్పుడు మనం చిన్న సెట్టింగ్స్ చేస్తే ఎక్కడైనా సరే మనం కమాండ్ రన్ చేసుకోవడానికి చూసుకోవచ్చు. సో దానికోసం నేను స్విచింగ్ టు రూట్,
ls ఇక్కడ మనకి సెట్ m2 inst మొన్న మనం విండోస్ లో చూసినప్పుడు కనిపించిన సేమ్ కమాండ్ సెట్ m2 inst ఇదే కమాండ్ క్లిక్ చేస్తాం -n ఇన్స్టలేషన్ నేమ్ 1 ప్రైమరీ సెట్ చేస్తాం ఇన్స్టలేషన్ 1 సెట్ as ప్రైమరీ ఇన్స్టలేషన్ 1 సో ఇప్పుడు ఒకవేళ క్లిక్ చేస్తే చూడండి ప్రైమరీ ఎస్ అండ్ నేను నార్మల్గానే DSPM2 VER కొడుతున్నాను ఇప్పుడు ఇక్కడ ./ అని కొట్టలేదు ఇంతకుముందు ./ అని ఇప్పుడు ఎక్కడున్నాను ప్రజెంట్ ఈ డైరెక్టరీలో ఉన్నాను సో నేను టోటల్లీ క్లోజ్ చేసేస్తున్నాను ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ న్యూ టైం ఇప్పుడు ఇక్కడ ఏమైనా వస్తుందో చూద్దాం ఓకే సో ఎప్పుడైతే మీరు ఈ సెట్ m2 కొడతారో సో ఆల్రెడీ అక్కడ పాత్ సెట్ అయిపోయి ఉంటుంది ఒకవేళ మీకు ఇక్కడ ఇలా కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్తేనే అవుతుంది అని అన్నాం సో ls -la నా హోమ్ ఫోల్డర్కి వెళ్ళాను ఓకే దిస్ ఈస్ మై హోమ్ ఫోల్డర్ ls -la అని కొట్టినప్పుడు మీకు ఇక్కడ బ్యాష్ ప్రొఫైల్ అనే ఒక చిన్న ఫైల్ ఉంటుంది ప్రతి యూజర్కి ఒక బ్యాష్ ప్రొఫైల్ ఉంటుంది అది హిడెన్ ఫైల్ కాబట్టి ఏ అని కొడుతున్నారు ఓకే లాంగ్ లిస్టింగ్ అండ్ ఏ ఇస్ ఫర్ టు సీ ద హిడెన్ ఫోల్డర్స్ సో దాన్ని ఒకవేళ చదివితే సో బ్యాష్ ప్రొఫైల్ ఇక్కడ మీరు పాత్ సెట్ చేసుకోవచ్చు దీంట్లోకి వెళ్ళి పాత్ హోమ్ బిన్ ఎక్స్పోర్ట్ పాత్ $path కోలెన్ ఇక్కడ ఇలా ఇచ్చారు కదా ఇక్కడే పక్కన కోలెన్ అని ఇచ్చి మీరు OPTMQM కానీ ఇది కానీ మొత్తం ఇవ్వచ్చు అక్కడ సో ఇక్కడ చూపిస్తాను ప్రతి యూజర్కి అలా ఉంటుంది సో నెక్స్ట్ SU అంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మనకి నిన్న సెట్ కొట్టినప్పుడు అక్కడ సెట్ MQ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవన్నీ వచ్చాయి అలాగే ఇక్కడ ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాం లైన్ ఎక్స్పోర్ట్ అంతే ఇంకా డిఫరెన్స్ ఓకే టు సీ ద ఎన్విరాన్మెంట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పాత్ ఏదైనా ఉంటే ప్రతి పాత్కి మీరు క్లిక్ చేసిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఈ పర్టికులర్ లొకేషన్లో ఉన్నాయా లేదా అని ఈ పాత్లో చెప్తున్నాం యూజర్ లోకల్ బిన్ తర్వాత మళ్ళీ కోలన్ ఇచ్చి యూజర్ బిన్ ఇలాగే మనకి ఒకవేళ మీరు ఎగ్జిక్యూట్ కాకపోతే అక్కడ మీరు పాత్ ఇచ్చుకోవచ్చు అలాగే పాత్ ఈక్వల్ టు ఆ $path తర్వాత పక్కన కోలన్ ఇచ్చేసి /OPTMQ మళ్ళీ కోలన్ ఇచ్చి OPTMQ బిన్ మీకు కావాలి అనుకుంటున్నాను OPTMQ అంటే చాలు ఆ లోపల ఉన్న అన్ని బైనరీస్ అది రీడ్ చేసుకుంటుంది SAM /bin మళ్ళీ కోలన్ ఇలా పాత్ సెట్ చేసుకుంటున్నారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఆ పర్టికులర్ కమాండ్ ఎక్కడ ఉందని పాత్ సెట్ చేస్తాం ఎందుకంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి మనకి సో ls ఉందనుకోండి విచ్ ls ఎక్కడ ఉంటుంది విచ్ క్యాట్ ఈ క్యాట్ అనే కమాండ్ ఎక్కడ ఉంది సో బిన్ క్యాట్లో ఉంది సో అది తెలుసుకోవడానికి విచ్ చూడండి ఎక్కడ పాత్ ఉందో అంటే విచ్ DSPM2 VER
particular path and which AMQs no AMQs put అని ఇక్కడ దాకా కనిపిస్తుంది ఇదంతా. సో ఇది ఎక్కడెక్కడ సెర్చ్ చేసిందంటే యూజర్ లోకల్ బిల్లో సెర్చ్ చేసింది, అక్కడ కనపడలేదు, ఇక్కడ ఈ లొకేషన్స్ అన్నిట్లో కనపడలేదు. సో AMQs put అనేది ఇక్కడ కనపడలేదు. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేసిన మీకు కనపడదు. ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి దీన్ని మళ్ళీ ఆ ఫైల్ పాత్ సెట్ చేయాలి. సో చూపిస్తాను. ఇక్కడ విండోస్ లైనక్స్ లోకి వచ్చినప్పుడు మనకి యూజర్ కూడా MQMA అవుతాడు అండ్ గ్రూప్ కూడా MQM యూజర్ అండ్ MQM గ్రూప్. విండోస్ లో అలా కాదు, MQM గ్రూప్ ఉంది బట్ MUSR MQ అడ్మిన్ అనే యూజర్ ఉన్నాడు. ఇక్కడ మాత్రం రెండు MQM యూజర్ MQM గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ DSPM ఇది నార్మల్ ఉంటుంది చూడండి, ఆల్రెడీ ఎప్పుడు క్రియేట్ చేస్తాను అనుకుంటాను. నాకు పర్మిషన్ లేదు. సో I should go to root, then switch user to npm. సో ఇలాగ క్యూ మేనేజర్స్ ఇంకా మీరు మామూలుగా మిగిలిన కమాండ్స్ అక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ అంతే సేమ్. STR MQ ఇక్కడ సేమ్. ఇంకా లోపల మీరు మనం ఇప్పటివరకు ఏం చేస్తాం, మిగిలిన కమాండ్స్ అంతా సేమ్, ఓన్లీ ఇన్స్టలేషన్ ఒక్కటే డిఫరెంట్. అండ్ ఈ సెట్ చేసుకునే పాత్ ఒకటి చేసే వరకు మీకు ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా సెట్ INXT చేసేస్తాం. మిగిలినంతా ఇది. సో ఎనీహౌ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ సో యాజ్ అంతా అయిపోయింది, కరెక్ట్ ఇవన్నీ కానీ. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అప్ యారో కొడితే ప్రీవియస్ కమాండ్ రాదు, మళ్ళీ టైప్ చేయాలి. సో అందుకే ఇంత ఫాస్ట్గా విండోస్ అయితే ఈజీ కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ విండోస్ లో చూపిస్తుంది. స్టార్ట్ వ్యూ మేనేజర్, STR MQ, CRT MQ ప్రతిదీ అంతే. అదే అన్నారు కదా, ప్రతి అంటే ఓన్లీ ఇన్స్టలేషన్ ఒక్కటే మీకు డిఫరెంట్ కనపడుతుంది కానీ వర్కింగ్ MQ ప్రతి దాంట్లో ఒకటే. సోలారిస్ అయినా AX అయినా ఏదైనా ఒకటే, మెయిన్ ఫ్రేమ్స్ లో మాత్రం డిఫరెంట్ గా. బట్ ఇదైతే ఇలా. ఇప్పుడు మనం ఇందులో మెసేజెస్ పెట్టడానికి ట్రై చేద్దాం. AMQs కనపట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దాం. AMQs ఇందులో ఉన్నది. సో CD డాట్ జస్ట్ బ్లాక్ CD శాంపుల్స్ లోకి వెళ్ళారు. ఇందులో బిన్ అనే ఫోల్డర్, ఈ బయట కనిపించే AMQs ఇవన్నీ ఏంటంటే దానికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ. సో CD బిన్ X. ఇప్పుడు AMQs dot slash plus AMQs. ఇప్పుడు ఇలా AMQs నాకు రూట్ యూజర్కి పర్మిషన్ లేదు కాబట్టి ఇవ్వండి. సో
ఇక్కడికి వచ్చి మళ్ళీ డిస్ప్లే స్టేటస్